నమస్తే వెల్కమ్ టు పక్క హైదరాబాద్ నేను సువర్ణ డీటెయిల్స్ చూద్దాం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్ఫూర్తికి ప్రతీకగా హైదరాబాద్ నడిబొట్టున నిర్మితమైన అమరవీరుల స్మృతి జ్యోతి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నూతన సచివాలయానికి ఎదురుగా హుస్సేన్ సాగర్ తీరాన దాదాపు 179 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ స్మారక చిహ్నం రాష్ట్ర గౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. అయితే ప్రారంభోత్సవం జరిగి చాలా కాలం గడిచినా ఇప్పటికీ సామాన్య ప్రజలకు లోపలికి ప్రవేశం కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమరవీరుల త్యాగాలను దగ్గరగా తెలుసుకునే అవకాశం ప్రజలకు ఇవ్వాలని పలు వర్గాలు కోరుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించినటువంటి అమరవీరులకు గుర్తుగా వారి యొక్క త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని లోపల వారి యొక్క స్మృతి చిహ్నాలను గ్యాలరీలో భద్రపరిచేందుకు నిర్మించినటువంటి అద్భుతమైన ఆవిష్కరణ తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం. ఇది పూర్తయి దాదాపు 3 ఏళ్లు గడుస్తున్నా కూడా ఇంకా లోపలికి సందర్శకులను అయితే అనుమతించడం లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే తెలంగాణ అమరవీరులకు సంబంధించినటువంటి అమరవీరుల స్మారక చిహ్నం మనం చూడొచ్చు విజువల్స్లో. దాదాపు 179 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణాన్ని అయితే నిర్మించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే తెలంగాణ సెక్రటేరియట్కు ఎదురుగా ఈ నిర్మాణాన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. దాదాపు 179 కోట్ల రూపాయల వ్యయంతో అయితే దీన్ని నిర్మించడం జరిగింది. ప్రధానంగా ముఖ్యంగా దాదాపు 5 అంతస్తుల అద్భుతమైన కట్టడం అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 3 ఏళ్ల క్రితం 2023 జూన్లో దీన్ని అధికారికంగా ప్రారంభించారు. అయితే అప్పటికి ఇంకా లోపల కాస్త పనులు మిగిలిపోవడంతో అయితే సందర్శకులను మాత్రం లోపలికి అయితే అనుమతించలేదు. అయితే ఏళ్ళు గడుస్తున్నా దాదాపు 3 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంకా లోపలికి అనుమతించడం లేదు. ఇంకా లోపల పనులు కాస్త పెండింగ్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం మారడంతో కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా దాదాపు 3 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంకా లోపలికి అనుమతించడం పోవడం మాత్రం కాస్త సందర్శకులను మాత్రం కాస్త నిరాశ కలిగించే విషయమే. ప్రధానంగా ఈ హుస్సేన్ సాగర్ నడిబొడ్డున ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఈ సమయంలో కేవలం అక్కడ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి చూసుకోవచ్చు, అదేవిధంగా సెక్రటేరియట్, అదేవిధంగా ఈ అమరవీరుల స్మారక జ్యోతి, ఈ 3 కూడా ఎంతో పర్యాటక రంగంగా అయితే ఇక్కడ మారాయి. అయితే ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వస్తున్న నేపథ్యంలో మాత్రం మరోసారి ఒక హాట్ టాపిక్గా మారింది. ఎందుకు దీన్ని ఓపెన్ చేయడం లేదనే ఒక ప్రశ్నలు అయితే వస్తున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ లోపల ఉన్నటువంటి ఏదైతే భవనానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి సందర్శకులను అనుమతించాలని కూడా కాస్త విజ్ఞప్తులు అయితే వస్తాయి. ప్రస్తుతం మనం ఒక్కసారి ఈ కట్టడానికి సంబంధించి కూడా మనం కొన్ని చూసుకుంటే అయితే తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి అమరవీరుల స్మృతి జ్యోతి దాదాపు 179 కోట్ల రూపాయలతో అయితే ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్లెస్ స్టీల్గా నిర్మించడం అయితే జరిగింది. మనం చూసుకున్నట్టు పైన ఏదైతే జ్యోతి ఉందో ఆ జ్యోతి కూడా ఆ జ్యోతి ఆకృతులు నిర్మించారు. దాదాపు 2023 జూన్ 22న అయితే ఈ భవనాన్ని ఘనంగా అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ప్రారంభించి 3 ఏళ్లు గడుస్తున్నా కూడా ఇంకా సామాన్య సందర్శకులు మాత్రం అయితే ఇక్కడ భాగ్యం అయితే కలగట్లేదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ అమరవీరుల త్యాగానికి సంబంధించి ముఖ్యంగా ట్యాంక్ బండ్ ఎదురుగా ఈ నిర్మాణం అయితే చేపట్టింది. ముఖ్యం నిరంతరం వెలిగే జ్యోతి రూపంలో ఈ కట్టడం హైదరాబాద్కి ఒక ప్రధాన ఆకర్షణగా అయితే నిలిచిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా లోపల ఏదైతే ఈ భవనం లోపల మాత్రం తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రతిబింబించే అద్భుతమైన మ్యూజియం, శిల్పాలు, ఫోటో గ్యాలరీ, అదేవిధంగా ఆడియో విజువల్ థియేటర్, అదేవిధంగా టాప్ ఫ్లోర్లో ముఖ్యంగా ఏదైతే రూఫ్ టాప్ సంబంధించినటువంటి రెస్టారెంట్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. అయితే ఇంతటి హంగులతో ఏర్పాటు చేసినప్పటికీ మాత్రం ఇక్కడికి వస్తున్నటువంటి పర్యాటకులు మాత్రం లోపలికి వెళ్ళాలంటే మాత్రం నిరాశ ఎదురవుతుంది. ఎప్పుడు వచ్చి చూసినా కూడా గేట్లు మాత్రం క్లోజ్గానే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఈ అద్భుతమైన భవనానికి సంబంధించి కూడా మనకు ఎందుకు ప్రజలకు దూరం పెడుతున్నారు? కేవలం సాంకేతిక ఎవిడెన్స్ కారణమా లేదా ఏదైతే రాజకీయపరమైన అంశాలు ఉన్నాయంటే ప్రధానంగా లోపల ఉన్నటువంటి ఈ మొత్తం 3 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనానికి సంబంధించి మెయింటెనెన్స్కి సంబంధించి కూడా కొంచెం సాంకేతిక కారణాలు కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే టికెట్ బుకింగ్ కావచ్చు, ముఖ్యంగా ఈ రెస్టారెంట్ నిర్వహణకు సంబంధించి కూడా పలు సమయం లేకపోవడం, అదేవిధంగా ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ కూడా టెండర్లు ఖరారు కాకపోవడంతోనే ఈ కాస్త ఆలస్యం అవుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికైనా దీనికి సంబంధించి మాత్రం ప్రభుత్వం కూడా కాస్త చొరవ తీసుకొని ఈ భవనానికి సంబంధించి మాత్రం సందర్శకులకైతే అనుమతించాలి. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటులో ముఖ్య కీలక పాత్ర పోషించినటువంటి అమరవీరుల గుర్తు ప్రధానంగా 1969 నుంచి 2014 వరకు మరణించినటువంటి అమరవీరులకు సంబంధించిన వారి యొక్క గుర్తులు కావచ్చు, ఇంకా ప్రధానంగా వారు చేసినటువంటి పోరాటాలకు సంబంధించి మొత్తం ఆడియో విజువల్స్ రూపంలో, అదేవిధంగా థియేటర్ రూపంలో కూడా అక్కడ భద్రపరిచారు. కాబట్టి వారి యొక్క స్ఫూర్తిని ఇతరులకు తెలియాలంటే ఖచ్చితంగా దీన్ని ఓపెన్ చేయాల్సి సామాన్య సందర్శకులు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు వస్తున్నాయి పోతున్నాయి, దాదాపు ఇది నిర్మించి 3 ఏళ్లు గడుస్తుంది, అయినప్పటికీ కూడా ఇంకా ఓపెన్ చేయట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రాబోతుంది కాబట్టి వచ్చే ఆవిర్భావ దినోత్సవం లోపైన ప్రధానంగా ఇంకా కొద్ది రోజుల్లో
రోజుల్లోనే దీన్ని ఓపెన్ చేసి సామాన్య సందర్శకులకు అనుమతిస్తే మాత్రం ప్రధానంగా లోపల ఉన్నటువంటి ఆ విజువల్స్ కావచ్చు, ఆ పైనుంచి ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఇదంతా కూడా ఒక పర్యాటక కేంద్రంగా లోపల పైనుంచి ఆ జ్యోతి పైనుంచి చూస్తే కనుక మనకు ఒకవైపు హుసేన్ సాగర్ తీరం కనిపిస్తుంది, అదేవిధంగా సెక్రటేరియట్, ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ, ఈ మూడు కూడా ఒక పర్యాటక రంగానికి కూడా తలమానికంగా ఉన్న నేపథ్యంలో వీటన్నింటి చూస్తూ కూడా అక్కడ కాస్త ఆహ్లాదకర వాతావరణం గడిపే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రధానంగా దీన్ని మాత్రం ఓపెన్ చేయాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి అమరవీరుల గుర్తులు మాత్రం లోపల ఉంటాయి. కాబట్టి వాళ్ళందరికీ సంబంధించి ఫోటో గ్యాలరీ కూడా ఉంటుంది. కాబట్టి వచ్చే సందర్శకులు మాత్రం వాటన్ని వీక్షించాలని కూడా వాళ్ళకి కూడా కోరిక ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా తొందరలోనే లోపల ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసి ఓపెన్ చేయాలని కూడా ప్రజల నుంచి అయితే విజ్ఞప్తులు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో అరుణ్, HMTV, హైదరాబాద్. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అవతరించి నేటికి విజయవంతంగా 12 వసంతాలు పూర్తయ్యాయి. రేపు జూన్ 2వ తేదీన యావత్ తెలంగాణ సమాజం ఎంతో గర్వంగా పండుగ వాతావరణంలో 12వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జరుపుకోబోతోంది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ అత్యంత వైభవంగా సిద్ధమైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. తెలంగాణ 12వ అవతరణ దినోత్సవం కోసం పరేడ్ గ్రౌండ్స్ ముస్తాబవుతుంది. మనం ఇక్కడ విజువల్ లో చూసుకోవచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా ముమ్మరంగా ఏర్పాట్లయితే చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. అయితే పరేడ్ గ్రౌండ్ మైదానంలో ఎండవేడి తగలకుండా ఉండేందుకు వీలుగా కూడా వాటర్ ప్రూఫ్ షామియాలు అలాగే టెంట్లు కూడా ఏర్పాటైతే చేశారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు అందే విధంగా అందుబాటులో ఉండే విధంగా అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ బోర్డు కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ట్రాఫిక్ జామ్స్ ఏర్పడకుండా కూడా ఇటు సిటీ పోలీస్ యంత్రాంగం కూడా ప్రత్యేక రూట్ మ్యాప్లను అయితే సిద్ధం చేసింది. వీఐపీలు అదేవిధంగా సాధారణ ప్రజల వాహనాల కొరకు కూడా ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను కూడా కేటాయించడం అయితే జరిగింది. ఇక్కడ మనం విజువల్ చూసుకోవచ్చు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా అయితే ముందుకు సాగుతున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న తీవ్రతను అంటే ఎండ తీవ్రతను కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నింటినీ కూడా పరిగణనకు తీసుకొని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రేపటి అధికారిక వేడుకలను కూడా ఉదయమే ముగించేలా షెడ్యూల్ అయితే చేశారు. వేడుకలకి హాజరయ్యే వీఐపీలు ప్రజలు కూడా ఎండ వల్ల ఇబ్బందులు ఏవి పడకుండా ఉండేందుకు కూడా ఉదయం 8:30 గంటలకే కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించి 10 గంటల కల్లా కూడా జాతీయ జెండా ఆవిష్కరణతో సహా అన్ని వేడుకలు కూడా పూర్తి చేయనున్నారు. అయితే దాంతోపాటు చూసుకున్నట్లయితే కూడా రేపటి షెడ్యూల్లో రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదట అసెంబ్లీ దగ్గర ఎదురుగా ఉన్న గన్ పార్క్ అయితే చేరుకుంటారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్మారక స్తూపం దగ్గర పుష్పగుచ్చాలు అయితే ఉంచి ఘనంగా నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత గన్ పార్క్ కార్యక్రమం తర్వాత కూడా ముఖ్యమంత్రి నేరుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి చేరుకుంటారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఉదయం 8:30కి అయితే అధికారికంగా జాతీయ పతాకాన్ని అయితే ఆవిష్కరిస్తారు. దాని తర్వాత జెండా ఆవిష్కరణ తర్వాత కూడా సాయుధ దళాలు పోలీస్ విభాగాల నుంచి కూడా ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను కూడా ఉద్దేశించి ఆయన దాంతోపాటు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకంగా ఆకట్టుకునేవి ఏంటంటే కూడా పోలీస్ కవాతుతో పాటు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని జానపద కళను ప్రతిబింబించేలా వివిధ జిల్లాల కళాకారులతో కూడా ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు అయితే రేపు ఇక్కడ ఉండనున్నాయి. దీనికోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతోపాటు చూసుకున్నట్లయితే కూడా ఉదయం సాయంత్రం వేళల్లో ఇక్కడ రిహార్సల్స్ కూడా కొనసాగుతున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా ఇక సాయంత్రం వేళల్లో విద్యుత్ దీపాల అలంకరణ కూడా చేయనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ పండుగ వాతావరణం ముట్టిపడే విధంగా అయితే హైదరాబాద్ లోని ప్రధాన చారిత్రక ప్రభుత్వ కట్టడాలైన రాష్ట్ర సెక్రటరేట్, తెలంగాణ అసెంబ్లీ, చార్మినార్, ప్రజాభవన్ తదితర భవనాలన్నింటినీ కూడా రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వంగా సుందరంగా కూడా అలంకరించనున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఈ పరేడ్ గ్రౌండ్స్ లో ఇప్పటికే వచ్చే ప్రజల కోసం కావచ్చు, వీఐపీల కోసం కూడా కావచ్చు అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు స్టేజ్ అలంకరణ కూడా పూర్తిగా వస్తుంది. వచ్చే ప్రజల కోసం కూడా ఎండబెడి తగలకుండా ఉండేందుకు షామియానా, వాటర్ తో పాటు మొబైల్ టాయిలెట్స్ కూడా అందుబాటులో ఉంచారు. అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టడం జరిగింది పోలీస్ శాఖ కూడా. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా రేపు జరగబోయే తెలంగాణ 12వ అవతరణ దినోత్సవం కోసం కూడా అన్ని వేడుకలు ముమ్మరంగా సిద్ధమవుతున్నాయి. విడుదల గజానంతో ప్రియాంక, HMTV, హైదరాబాద్. రేపు తెలంగాణ అవతరణ దినోత్సవ నేపథ్యంలో హైదరాబాద్ నగరం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. నగరంలోని కీలక ప్రాంతాలను ప్రత్యేక లైటింగ్ తో ముస్తాబు చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ, సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాలు విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. విద్యుత్ అలంకరణలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు.
రేపు తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా హైదరాబాద్ నగరం సరికొత్త అందాలతో కలకలలాడుతుంది. ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ భవనాలు ఎక్కడ చూసినా గానీ విద్యుత్ దీపాలతో హైదరాబాద్ నగరం కొత్తగా కనబడుతుంది. ఇక రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువైన సెక్రటేరియట్ సైతం కూడా విద్యుత్ దీపాలతో కలకలలాడుతుంది. ఇన్ని రోజు అంటే రోజు కూడా సెక్రటేరియట్ అందంగానే కనిపిస్తుంది. కానీ ఈ రోజు మాత్రం రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా కలర్ లో ఈ పోల్స్ అన్ని కూడా చాలా చక్కగా అరేంజ్ చేసి విద్యుత్ దీపాలతో అయితే అందంగా ముస్తాబు చేయడం జరిగింది. రంగురంగుల వెలుగులతో మెరిసిపోతున్న ఈ భవనం చూసిన వారిని కట్టిపడేస్తోంది. అయితే అంటే అందరూ వచ్చి కూడా ఇక్కడ సెల్ఫీ దిగడం జరుగుతుంది. కుటుంబ సమేతంగా వచ్చి అందరూ కూడా ఈ విద్యుత్ దీపాల వెలుతురుని అయితే ఎంజాయ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ అభివృద్ధి ప్రయాణానికి ప్రతీకంగా నిలుస్తున్న ఈ ప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. అదే కాకుండా హైదరాబాద్ అందాలకు మరో మణిహారమైన ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లోనూ పండగ శోభ కనిపిస్తుంది. హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా మెరిసే లైట్లు నగర అందాలను మరింత రెట్టింపు చేస్తున్నాయి. చాలా మంది అంటే ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో వచ్చి ఈ లైట్స్, ఈ విద్యుత్ దీపాల వెలుగునైతే ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడ చూసినా గానీ ఇదే రేపు తెలంగాణ ఫార్మేషన్ డే సందడి కనబడుతుంది. అదే విధంగా అంటే మరోవైపు చూసుకుంటే అధికారిక వేడుకలకు వేదికగా కానున్న పరేడ్ గ్రౌండ్ కూడా ప్రత్యేకంగా సిద్ధమవుతుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి తెలంగాణ ఫార్మేషన్ డేకి అన్ని కూడా సిద్ధం చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ఒక ఉద్యమం గెలిచిన రోజు కాబట్టి, అనేక మంది అమరవీరుల త్యాగాలకు నివాళి అర్పించే రోజు కాబట్టి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే రోజు కాబట్టి ఆ రోజును అందరూ కూడా ఘనంగా జరుపుకోవాలి. అందుకే రేపటి తెలంగాణ ఫార్మేషన్ డే కోసం హైదరాబాద్ నగరం అంతా కూడా అమరవీరుల స్తూపం కావచ్చు, ప్రతిదీ కూడా అందంగా ముస్తాబు చేశారు. చూడడానికి చాలా చక్కగా ఉంది. నగరం అంతా కూడా అందంగా కలకలలాడుతుందని చెప్పొచ్చు. అమరవీరుల త్యాగానికి గుర్తుగా వీరుల స్తూపం కూడా చాలా అందంగా ముస్తాబు చేశారు. రేపటి తెలంగాణ ఫార్మేషన్ డే కోసం నగరం అంతా కూడా ఎక్కడ చూసినా కానీ విద్యుత్ దీపాలతో అయితే వెలిగిపోతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సతీష్ ను అలేఖ్య, HMTV, హైదరాబాద్. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత విజయాలతో తమ తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకున్నారు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ టాప్ 20 ర్యాంకుల్లో ఏకంగా 6 ర్యాంకులను నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నట్లు సంస్థ డైరెక్టర్లు డాక్టర్ పి సింధూర నారాయణ, పి శరణి నారాయణ తెలిపారు. అలాగే టాప్ 50 లోపు 14 ర్యాంకులు, టాప్ 100 లోపు 35 ర్యాంకులు, 500 లోపు 133 ర్యాంకులు, టాప్ 1000 లోపు 217 ర్యాంకులు నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారని డైరెక్టర్ వెల్లడించారు. విద్యార్థి కుర్చీ సందీప్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 5వ ర్యాంక్ సాధించి అగ్రస్థానంలో నిలిచారు. అన్ని కేటగిరీల్లో కలిపి టాప్ 10 లోపు 16 ర్యాంకులు, 50 లోపు 69 ర్యాంకులు, 100 లోపు 147 ర్యాంకులు, 500 లోపు 540 ర్యాంకులు సాధించినట్లుగా యాజమాన్యం వెల్లడించింది. Unfortunately didn't qualify, which was the motivation for doing well in the next years. So Narayana really helped me prepare for that and all further future competitions, Chemistry Olympiad or JEE, and I'm really thankful for them for that. I'm also thankful to my teachers at High-Tech campus, my TK sir, Javed sir, Rohit sir, Thomas sir, Varun sir. They really helped me throughout the journey. And that's it pretty much. Thank you. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. అడ్వాన్స్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. ఓపెన్ కేటగిరీ తీసుకుంటే 5th ర్యాంక్, 13th ర్యాంక్, 14th ర్యాంక్, 15th ర్యాంక్, 16th ర్యాంక్, బిలో 20 ర్యాంక్స్ వచ్చాయండి. అట్ ద సేమ్ టైం బిలో 10 తీసుకుంటే ఆల్ కేటగిరీస్లో 16 ర్యాంక్స్, బిలో 1000 తీసుకుంటే 894 ర్యాంక్స్ వచ్చాయండి. మీరు పేపర్ 1, పేపర్ 2 తీసుకుంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పేపర్ 2 చాలా అంటే చాలా టఫ్గా వచ్చింది. ఎవరైతే న్యూమరికల్ క్వశ్చన్స్ బ్యాలెన్స్ చేసుకొని టైం మేనేజ్మెంట్ బ్యాలెన్స్ చేసుకుంటారో ఆ స్టూడెంట్సే టాప్ 10 అన్నా, బిలో 100 అన్నా ర్యాంక్స్ వచ్చాయండి. నారాయణ గ్రూప్లో 47 ఇయర్స్ నుంచి మేము ఎవ్రీ ఇయర్ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కాంట్రిబ్యూట్ చేస్తాం. ఈ పేపర్ 2లో ఎస్పెషల్లీ తీసుకుంటే ప్యాటర్న్స్ 4 ప్యాటర్న్స్ ఉన్నాయండి. ఒకటి మ్యాట్రిక్స్ మ్యాచింగ్, ఒకటి ఇంటీజర్, ఒకటి మల్టీ కరెక్ట్, ఒకటి సింగిల్ కరెక్ట్. మల్టీ కరెక్ట్ అండ్ ఇంటీజర్ క్వశ్చన్స్ చాలా టఫ్గా వచ్చాయి. ఏ స్టూడెంట్ కన్నా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో తప్పకుండా స్ట్రెస్ ఉంటుందండి. మా దగ్గర దిశ అని ఒక టీం ఉంది. ఎప్పటికప్పుడు స్టూడెంట్ మెంటల్ హెల్త్ తెలుసుకొని ఎప్పుడైతే ప్రాపర్ హ్యాండ్ హోల్డింగ్ ఇస్తామో అందుకే మాకు ఇంత అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ. Yes, Manu. I studied in Narayana, Bangalore since 11th grade. I joined to prepare for JEE and I was studying JEE for 2 years. My preparation was mostly based on the Narayana curriculum. I thank all my teachers for helping me with this. I am studying in Narayana from class 9. Narayana supported me throughout the 4 years journey and teachers
staff members, dean sir, all played a huge role for my success in this journey. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ అడ్వాన్స్ పరీక్షలలో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రతిభ చాటారు. 2026 జేఈఈ అడ్వాన్స్ ఫలితాలలో సౌత్ ఇండియాలో నెంబర్ 1 గా శ్రీ చైతన్య నిలిచిందని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ అండ్ సీఈఓ సుష్మా బుప్పన తెలిపారు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో మోహిత్ 4వ ర్యాంక్ సాధించి తెలంగాణ బెస్ట్ ర్యాంకర్ గా, నాగసహర్ష ఆల్ ఇండియా 9వ ర్యాంక్ సాధించి ఆంధ్రప్రదేశ్ బెస్ట్ ర్యాంకర్ గా నిలిచారని పేర్కొన్నారు. ఇక దర్శ్ 10వ ర్యాంక్ సాధించినట్లు తెలిపారామె. ఆల్ ఇండియా టాప్ 10 ర్యాంకుల్లో 3 ర్యాంకులు, 100 లోపు 35 ర్యాంకులు, 1000 లోపు 196 పైగా ర్యాంకులు సాధించి తమ విద్యా సంస్థలు మరోసారి ఘనత సాధించాయని తెలిపారు. క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు, అధ్యాపకుల అంకిత భావం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమవుతుందని సీఈఓ సుష్మా బుప్పన తెలిపారు. ఇవాళ రిలీజ్ చేసిన ఐఐటి జేఈ అడ్వాన్స్ 2026 రిజల్ట్స్లో శ్రీ చైతన్య స్టూడెంట్స్ మళ్ళీ టాప్ 10లో 3 ర్యాంక్స్తో పాటు టాప్ 100లో 35 ర్యాంక్స్, టాప్ 1000లో 199 ర్యాంక్స్తో చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఈ ఇయర్ మెయిన్స్ రిజల్ట్ కూడా ఏప్రిల్లో మనకి టాప్ 10లో 3 ర్యాంక్స్ వచ్చినాయి. మళ్ళీ అడ్వాన్స్లో కూడా వీఆర్ ఏబుల్ టు కంటిన్యూ ద సేమ్ కైండ్ ఆఫ్ రిజల్ట్. ఈ ఇయర్ ఆల్మోస్ట్ 1.79 lakhs అడ్వాన్స్డ్ పేపర్ రాశారండి. దాంట్లో కట్ ఆఫ్ వాజ్ 25.6% ఫర్ క్వాలిఫైయింగ్ విత్ 92 మార్క్స్. 311 మార్క్స్కి టాప్ 10 ఎండ్ అయింది, 275 మార్క్స్కి టాప్ 100 ఎండ్ అయింది. సో పేపర్స్ ఇట్స్ అడ్వాన్స్డ్ అంటే 6 hour పేపర్, మార్నింగ్ ఒక 3 hours, ఈవినింగ్ ఒక 3 hours ఉంటుంది, ఆఫ్టర్నూన్. అయితే ఈ పేపర్ అనుకున్న దానికన్నా ఇంకా లెంగ్దీగా, టఫ్గా వచ్చింది. సెకండ్ పేపర్ ఎస్పెషలీ పిల్లలందరూ కంట్రీ వైడ్ అన్ని స్టేట్స్లో పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారు బికాస్ ఆఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద పేపర్, డిఫికల్టీ అండ్ ద లెంగ్త్ ఆఫ్ ద క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్. సో అర్థం చేసుకుని సాల్వ్ చేయాలి అంటే దోస్ క్వశ్చన్స్ నీడ్ మోర్ టైం. అయినప్పటికీ శ్రీ చైతన్య పిల్లలు టాప్ 10లో 100లో 1000తో ఉండటానికి పేపర్ 2 ఏదైతే బాగా టఫ్గా ఉండి అందరికీ మార్క్స్ లూజ్ అయ్యారో ఆ పేపర్లో మన పిల్లలకి అడ్వాంటేజ్ వచ్చింది. I would like to congratulate the students on their wonderful achievement. It's a very happy moment for us, proud moment for us. We are extremely proud of our students. We are extremely proud of the result. And I would like to congratulate the parents as well. It's a proud moment for all of us. And thank you for having the trust in us to entrust your child with us. And Sri Chaitanya team and the wonderful team, we are blessed to have this wonderful team. I would like to congratulate all of you. And the team effort shows in the result. So ipudu మీకు తెలుసు శ్రీ చైతన్య గ్రాఫ్ ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉంది. నంబర్ ఆఫ్ ర్యాంక్స్ టాప్ 10 అయినా, టాప్ 100 అయినా, టాప్ 1000 అయినా, క్వాలిఫైయింగ్ అయినా. అలాగే స్కూల్ గ్రాఫ్ కూడా ఇట్ కీప్స్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్. అండ్ దిస్ ఇయర్ వీఆర్ అట్ అవర్ పీక్ సో ఫార్. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి అ టఫ్ జాబ్. సో ఐ వుడ్ లైక్ టు విష్ ద హోల్ టీమ్ గుడ్ లక్ ఫర్ ద అప్కమింగ్ ఇయర్. ఇప్పుడు ప్రతి మేజర్ సిటీలో శ్రీ చైతన్య స్కూల్ నుంచి టాప్ 100 ర్యాంక్ ఉందండి. అలానే టాప్ 1000 చూసుకుంటే చిన్న చిన్న టౌన్స్లో కూడా టాప్ 1000లో వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నుంచి. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీబడి అండ్ విషింగ్ యూ గుడ్ లక్ గోయింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రత కార్డు విషయంలో స్పష్టత లేకుండా జీతాల్లో కోతలు విధించడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కొమరయ్య సహా నాయకులు ఉద్యోగ భద్రతా కార్డుపై స్పష్టమైన నిబంధనలు రూపొందించకుండానే జీతాల నుంచి డిడక్షన్ చేయకూడదని తెలిపారు. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పూర్తిస్థాయి వైద్యం పొందేలా చూడాలని కోరారు. ఇక కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం ముందే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే డీఈఓ, ఎంఈఓ ఖాళీలను భర్తీ చేయడం, అకాడమిక్స్ కు హాని కాకుండా వ్యవస్థను నిర్వహించడం అవసరమని ఎమ్మెల్సీ కొమరయ్య సూచించారు. గవర్నమెంట్ హెల్త్ కార్డు గవర్నమెంట్ టీచర్స్ కు అందరు టీచర్స్ ఇవ్వాలని మా డిమాండ్ ఉంది. అందులో ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్కే దీన్ని పరిమితం చేశారు. కాకపోతే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాకపోతే ట్రైబల్ వెల్ఫేర్ ఐటీడీఏ స్కూల్స్ కానీ అన్ని సొసైటీలో నడిచే మోడల్ స్కూల్స్ కూడా ప్రతి టీచర్కి కూడా ఈ బెనిఫిట్ ఎక్స్టెండ్ చేయాలన్నది మా డిమాండ్. తర్వాత ఈ హెల్త్ కార్డు ఇష్యూ చేయకముందే, తర్వాత దాని రూల్స్ ఫ్రేమ్వర్క్ కంప్లీట్గా డిస్క్లోజ్ చేయకముందే ఈ అమౌంట్ అందరి టీచర్స్ నుంచి కట్ చేయడం జరిగింది. సరే కట్ చేసిన ఇప్పుడు ఇమీడియట్గా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. దాని తోడుగా ఈ అమౌంట్ను ఏదైతే కట్ అయిందో తర్వాత గవర్నమెంట్ ఈక్వల్ కంట్రిబ్యూషన్ కూడా టైంగా రిలీజ్ చేసి దాన్ని ఒక ట్రస్ట్కు
సఫిషియెంట్గా మన యూనియన్ రిప్రజెంటేటివ్స్ తర్వాత గవర్నమెంట్ తరఫున ట్రస్టీని అపాయింట్ చేసి దాన్ని ఒక మంచి గవర్నెన్స్తోని అకౌంట్స్ ఎస్ ఇవి పక్క హైదరాబాద్ డీటెయిల్స్. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు HM TV.